హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి ప్రసాద్. చాలా తక్కువ ప్లేస్లో మొక్కలు పెంచుకోవాలి అంటే ది బెస్ట్ అని చెప్పాలి. కీపర్ రోజ్ మనకు రోజుకు వచ్చేసి 10 నుండి 20 పూల దాకా పూస్తుంది. బటన్ రోజ్ టైప్ ఉంటాయి అన్నమాట ఇవి. అండ్ ఇది వచ్చేసి డార్క్ మెరూన్ రోజ్ అనమాట. దీనైతే ఇది మన నర్సరీలో ఒకే ఒక పీస్ ఉందన్నమాట. అందుకని నేను కుండీలో చాలా జాగ్రత్తగా డెవలప్ చేస్తున్నాను. అండ్ పువ్వులు వచ్చేసి ఈ విధంగా ఉంటున్నాయి చూడండి. ఇప్పుడు కొద్దిగా మెయింటెనెన్స్ చేసి ఈ ఫర్టిలైజరు అసలు మనకి ఇంట్లో ఫర్టిలైజర్స్ లేనప్పుడు ఈ ఫర్టిలైజర్స్ ఇచ్చి ఈ సమ్మర్లో మన మొక్కల్ని చాలా చక్కగా డెవలప్ చేసుకోవచ్చు. అలాంటి ఫర్టిలైజర్స్ అయితే ఈరోజు తీసుకొచ్చాను. అండ్ చూస్తుంటే నాకు నిజంగా పదే పదే చూడాలనిపిస్తుందా. ఆ రోజెస్ ముద్దుగా బుజ్జిగా ఉన్నాయి. అండ్ వైట్ కలర్లో కూడా ఉన్నాయన్నమాట. కీపర్ రోజెస్ మనల్ని అడిగారనమాట చాలామంది. చాలా స్టాక్ అనేది ఉంది ఫ్రెండ్స్ మన కీపర్ రోజ్. అండ్ ఇప్పుడైతే మనము ఆనియన్ పీల్స్, బనానా పీల్స్ వాటర్ పోసి పక్కన పెట్టుకుందాము. మెయింటెనెన్స్కి ముందు మనము ఈ విధంగా పక్కన పెడితే అవి నానుతూ ఉంటాయి అన్నమాట. నాని చక్కగా మనకి మంచి పోషకాలను అయితే విడుదల చేస్తాయి. అండ్ చూస్తున్నారు కదా, స్టెమ్ మొత్తం మునిగిపోయేటట్టుగా మీరు మొక్కని నాటుకోకండి. స్టెమ్ అనేది కొంచెం గ్యాప్ అనేది ఉంచుకోండి. మొక్కలు చాలామంది అడుగుతున్నారు. అండ్ చాలామంది కూడా ఎలా నాటుకోవాలని కూడా అడుగుతున్నారు అనమాట. అందుకని చెప్తున్నాను, స్టెమ్ మునిగిపోకుండా మనము కొద్దిగా గ్యాప్ అనేది ఉంచుకొని ఈ విధంగా మట్టి చూస్తున్నారు కదా, ఫ్రెష్ మట్టి క్లీన్గా ఉండాలి. కుండీలో చెత్త, ఎటువంటి చెత్త అనేది ఉండకూడదు. అండ్ ఇప్పుడైతే నేనైతే బోన్ మిల్ పౌడర్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. బోన్ మిల్ పౌడర్ వచ్చేసి మన మొక్క డెవలప్మెంట్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఏళ్ళ బలానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మీరు బోన్ మిల్ లేకపోతే చక్కగా ఎక్సెల్స్ పౌడర్ మీరు యూజ్ చేసుకోండి. అండ్ టీ పౌడర్ ది బెస్ట్ ఫర్టిలైజర్. మన మొక్క డెవలప్కి ఎన్ని పోషకాలు అవసరం పడతాయో అన్ని పోషకాలు ఈ మొక్కలో ఉంటాయి ఫ్రెండ్స్. మీరు చక్కగా ఫ్రెష్ టీ పౌడర్ని మీరు మొక్కకి ఇవ్వండి. అండ్ ఫ్రెష్ టీ పౌడర్లో మనకి కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కువగా మనము ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మట్టి సారవంతంగా మారుతుంది. అండ్ మొక్కలు కూడా చాలా హెల్తీగా డెవలప్ అవుతాయి. అండ్ మనకి ఇంట్లో ఎటువంటి ఫర్టిలైజర్స్ లేనప్పుడు చక్కగా ఈ టీ పౌడరు అండ్ ఎక్సెల్స్తో తయారు చేసుకున్న మన ఎక్సెల్స్ పౌడర్ కూడా ఇచ్చేస్తే చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. అండ్ మన ఆనియన్ పీల్స్, బనానా పీల్స్ ఫర్టిలైజర్ న్యాచురల్ హోమ్ మేడ్ ఫర్టిలైజర్ ఫ్రెండ్స్. మన మొక్కలకి చాలా మంచి శక్తిని అందిస్తుంది. అనేక రకాల పోషకాలు ఈ ఆనియన్ పీల్స్ ఫర్టిలైజర్లో ఉంటాయన్నమాట. ఓకే, చూస్తారు కదా, న్యాచురల్గా ఈ విధంగా మనము ఎటువంటి కెమికల్ యూజ్ చేయకుండా మన మొక్కలకి సమ్మర్లో ఈ విధంగా ఈ ఫర్టిలైజర్స్ ఇచ్చి మన మొక్కల్ని మనము డెవలప్ చేసుకుందాము. చూసారు కదా, చాలా అంటే చాలా సింపుల్గా మన మొక్కలకి డీహైడ్రేట్ కాకుండా మనము ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఇచ్చి మన మొక్కల్ని డెవలప్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. అంటే నేను కీపర్ రోజ్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. అంటే చాలా వైరల్ అయింది. అండ్ కీపర్ రోజ్ ప్లాంట్స్ ఉన్నాయా అని అడిగారు. చాలా స్టాక్ అయితే ఉంది, ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీ మొక్కలకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కామెంట్ చేయండి. కామెంట్కి రిప్లైగా వీడియో చేసి పెడతాను. టేక్ కేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్.